హలో అండి. అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి పిల్లలు స్కూల్‌కెళ్ళిన తర్వాత నా మార్నింగ్ రొటీన్ లాగైతే మీతో అయితే షేర్ చేస్తున్నానండి. మన ఛానల్ ఏమన్నా ఫస్ట్ టైమ్ ఇంకా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వడానికైతే ట్రై చేయండి. ఇక వీడియోలోకొచ్చేస్తే మార్నింగ్ పిల్లల్ని రెడీ చేస్తూ మనం గనక వీడియో షూటింగ్ అనేది చాలా కష్టమండి. ఎందుకంటే టైం అయిపోతుంటుంది. నార్మల్‌గా మనం చేసే వంట ప్రిపరేషన్ వచ్చేసి హాఫ్ అన్ అవర్ అయితే మనం షూటింగ్ చేసుకుంటూ వంట చేయాలి అనంటే 1 అవర్ అంటే ఎక్స్‌ట్రా టైం హాఫ్ అన్ అవర్ టైం అయితే ఎక్స్‌ట్రా తీసుకుంటుంది. అందుకని చెప్పేసి నేను మార్నింగ్ టైమ్‌లో పిల్లలు స్కూల్‌కెళ్ళిన తర్వాత మాత్రమే ఎప్పుడైనా వ్లాగ్స్ తీయడానికైతే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. మార్నింగ్ టైమ్‌లో అయితే అస్సలు వీలవ్వదండి. అక్కడ ఒక క్లిప్ అయితే యాడ్ చేసి అయితే మీతో షేర్ చేస్తున్నాను. మార్నింగ్ పిల్లలకి బ్రేక్‌ఫాస్ట్‌లోకి అయితే ఇడ్లీ అయితే చేశానండి. పిల్లలకి బ్రేక్‌ఫాస్ట్ పెట్టిన తర్వాత స్నాక్స్ బాక్స్‌లోకి అయితే ఇంకా బన్నుని కొంచెం గీ వేసి అలా లైట్‌గా అయితే రోస్ట్ చేసేసి పిల్లలకి లంచ్ బాక్స్‌లో అయితే స్నాక్స్ బాక్స్‌లో అయితే పెట్టేశానండి. ఇంకా నెక్స్ట్ అమ్మాయిలిద్దరికైతే పెట్టేశాను కదా! బాబుకి, చెల్లి వాళ్ళ పాపకి ఇట్లా అయితే మకానా అయితే పెడుతున్నానండి. ఈ మకానాన్ని కూడా ఫ్రై చేసేసుకునేటప్పుడు మనం కొంచెం లైట్‌గా గీ గాని, ఆయిల్ గాని వేసేసుకొని కొంచెం సాల్ట్ అనేది స్ప్రింకిల్ చేసేసుకొని వేసేసుకొని లైట్‌గా కొంచెం పసుపు, కొంచెం కారం వేసేసుకొని ఫ్రై చేసేసుకొని మనం స్టోర్ చేసుకుంటే పిల్లలకి చాలా మంచిదండి. పిల్లల బాక్స్‌లో కూడా పెట్టేసిన తర్వాత చిన్న పిల్లలిద్దరికి స్నాక్స్ బాక్స్‌కి అయితే పెట్టేశాను. పెట్టేసిన తర్వాత రిమైనింగ్ మిగిలిపోయిందుంటే ఇంకా నేను స్టోర్ చేసేసుకున్నానండి. ఇప్పుడు పిల్లలు అలా స్కూల్‌కెళ్ళిన తర్వాత మళ్ళీ కిచెన్‌లోకైతే వచ్చేసానండి. ఇంకా ఫెస్టివల్ గదా! ఆంటీ అయితే ఊరెళ్లారు. ఇంకా రాలేదండి. 2 డేస్ అయితే అవుతుంది. నేనైతే కిచెన్ అంతా మెస్సీగా అయిపోయిందండి. నేను కిచెనొచ్చేసి ఎప్పుడైనా సరే ఒక అంటే థర్స్‌డే రోజు, సండే రోజు నైట్ అయితే డీప్ క్లీనింగ్ అయితే చేస్తానండి. నాన్ వెజ్ అట్లా ఉంచాం కాబట్టి డీప్ క్లీనింగ్ అయితే చేస్తాము. రిమైనింగ్ వీక్ డేస్‌లో మాత్రం ఇంకా నార్మల్‌గా ఇట్లా వైప్ పెట్టేసి మాములు స్ప్రే చేసేసి క్లీన్ చేసుకుంటూ ఉంటాను. కాకపోతే నైట్ అయితే క్లీన్ చేయలేదండి. అప్పుడప్పుడు ఎప్పుడో రేర్ సిట్యుయేషన్స్‌లో అస్సలు వీలవ్వనప్పుడైతే చేయలేనండి. అట్లానే వదిలేసి పోయి పడుకున్నప్పుడు ఇంకా చాలా మెస్సీగా అయిపోతుంది. మార్నింగ్ టైమ్‌లో పిల్లలు ఉన్నప్పుడు అవ్వదు గదా! అందుకని చెప్పేసి పిల్లలు వెళ్ళిన తర్వాత ఇంగా క్లీన్ అయితే స్టార్ట్ చేశానండి. ఎందుకు అనంటే పిల్లలు మళ్ళీ ఇప్పుడు కూడా వంట అలాగే స్టార్ట్ చేశామంటే ఇంకా మెస్సీగా అయిపోతుంది. ఇంకా క్లీన్ చేసుకోవడం చాలా ఎక్కువ ప్రాసెస్ అవుతుంది. అందుకని చెప్పేసి పిల్లలు అలా వెళ్ళిన తర్వాత ఇంకా లంచ్ ప్రిపేర్ చేయడానికి ముందైతే ఇంకా నేను కిచెన్ ఒక్కసారి అయితే క్లీన్ చేసేస్తాను. గిన్నెలు అవన్నీ బయట వేసేసి అవి ఈవినింగ్ టైమ్‌లో 5:00 అట్లా అయితే వీలున్నప్పుడైతే క్లీన్ చేసి కడిగేసుకోవాలండి. ఆంటీ మళ్ళీ రేపొచ్చిద్దో, ఇంక 2 డేస్ టైం పట్టిద్దో తెలీదు నాకైతే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి హాలిడేస్ అనేది మనకి ఇచ్చిన తర్వాత పిల్లలు ఎంత బద్ధకంగా ఉంటారో ఏమో తెలీదు గానీ, పిల్లల కంటే మనకెక్కువ బద్ధకం అయితే వచ్చేస్తుందండి. ఈ 10 డేస్ అనేది మనకు మార్నింగ్ 6:00 లెగవడం అనేది కొంచెం స్కిప్ చేశాం గదా! అందుకని చెప్పేసి ఇంకా ఈరోజు నేను అట్లాగే స్కిప్ చేసేసి ఈరోజు టైం అయితే అయిపోయిందండి. పిల్లలకి లంచ్ బాక్స్ అయితే ఇవ్వలేదు. ఓన్లీ మీకు చూపించాను కదా! మామూలు టిఫిన్ తినేసారు ఇంట్లో. స్నాక్స్ అయితే పెట్టేశాను బాక్సుల్లో. ఇంకా నెక్స్ట్ లంచ్ బాక్స్ అయితే ఇవ్వలేదండి. మార్నింగే ఇచ్చేస్తాను. ఎప్పుడో అప్పుడప్పుడు ఒకసారి అంటే మంత్లీ ఒక 2 టైమ్స్ గానీ అట్లా ఎప్పుడన్నా ఇట్లా రేర్ సిట్యుయేషన్స్‌లో లెగవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇట్లా లంచ్ బాక్స్ అయితే మళ్ళీ సెపరేట్ చేసి 11:30, 12:00 అయితే ఇచ్చేస్తానండి. అందుకని చెప్పేసి ఈరోజైతే ఇప్పుడైతే చేస్తూ ఉన్నాను. కిచెన్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత మేము కూడా బ్రేక్‌ఫాస్ట్ పెట్టేసుకొని తినేసామండి. తినేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ అయితే ఇప్పుడు మళ్ళీ ఈ వీడియో అనేది షూట్ చేస్తున్నాను. ఇప్పుడు పాలకూర రైస్ అయితే చేస్తున్నానండి. పిల్లలకి హెల్తీ కదా! ఎక్కువ మా పిల్లలు రైస్ రెసిపీసే తింటారు. నేను లంచ్ బాక్స్‌లో ఓన్లీ రైస్ రెసిపీస్ మాత్రమే చేస్తానండి. అందుకని చెప్పేసి ఈరోజు పాలకూర రైస్ అయితే చేస్తున్నాను. ఇంకా పాలకూర నీట్‌గా క్లీన్‌గా వాష్ చేసేసుకొని పెట్టేసుకొని నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్ బౌల్‌లో వచ్చేసి కొంచెం వాటర్ వేసేసుకొని ఆ వాటర్‌ని కొంచెం మరగనివ్వాలి. మరిగిన తర్వాత ఇంక మన పాలకూర ఏదైతే ఉందో అదైతే వేసేసుకొని కొంచెం ఒక 2 మినిట్స్ పాటైతే ఇంకా అలా కుక్ అయితే సరిపోతుందండి. నెక్స్ట్ ఈలోపైతే నేను ఇక్కడ రైస్ కూడా నానబెట్టేసుకున్నాను. రైస్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు గాని, ఒక 15 మినిట్స్ ముందుగా నానబెట్టేసుకోవాలి. టైం అయితే లేదు కదా! అందుకని చెప్పేసి నేను ఒక 10 మినిట్స్ ముందైతే నానబెట్టేసాను. ఇంకా ఇది కూడా కుక్ అయిపోయిందండి. ఎక్కువైతే కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. మరి అంత ఓవర్ కుక్ అయిపోవడం వల్ల మనకు అందులో ఉన్నటువంటి న్యూట్రిషన్స్ అన్నీ మొత్తం అయితే వెళ్ళిపోతాయి. కాబట్టి ఒక్క 2 మినిట్స్ కుక్ అయినట్లయితే సరిపోతుంది ఈ ఆకు అనేది. ఇంకా దీన్ని తీసేసి ఒక బౌల్‌లో వేసేసుకొని దీన్ని చల్లారనిచ్చానండి. నెక్స్ట్ ఈ వాటర్ వచ్చేసి మన న్యూట్రిషన్స్ అన్నీ ఇందులోనే వెళ్ళిపోతాయి కదా! వీటినైతే ఎప్పటికీ పారబోయకూడదండి. నేను ఎసురు వేస్తాం కదా! మనం రైస్ రెసిపీస్ యూజ్ చేసేటప్పుడు అందులో అయితే యూజ్ చేస్తాను. నేను ఏ రైస్ రెసిపీ టమోటా రైస్ చేసినా, ఏది చేసినా సరే. అందుకని చెప్పేసి వీటిని వాటర్‌ని వరకైతే పక్కనైతే పెట్టేశానండి. నెక్స్ట్ ఈలోపు కూడా ఇంకా రెసిపీ కోసమైతే నేను ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసేసుకొని పాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ గాని, కొంచెం గీ గాని మన దగ్గర ఏది అవైలబిలిటీ ఉంటే అది వేసేసుకొని, మన దగ్గర ఉన్నటువంటి బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా అయితే వేసేసుకోండి. నేను కూడా అలాగే నా దగ్గర ఉన్నవన్నీ అయితే వేసేస్తున్నానండి. అవి ఒకటి అన్నీ ఉండాలని కంపల్సరీ లేదు కదా! కొన్ని ఉంటాయి. ఏదైనా స్కిప్ అయినా పర్వాలేదు. చిన్న పిల్లలేగా తినేది. ఇంకా అందుకని చెప్పేసి కొంచెం నా దగ్గర ఉన్నటువంటి బిర్యానీ స్పైసెస్ వేసేసి, అది కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసానండి. ఆనియన్స్ కొంచెం మనం త్వరగా మగ్గాలి అనంటే కొంచెం సాల్ట్ అనేది అప్పుడే యాడ్ చేసుకోవాలి. అలా అని చెప్పేసి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసి వీటినైతే ఫ్రై అవ్వనిస్తున్నానండి. ఇంకా ఈ లోపైతే ఇందులోనే అల్లం పేస్ట్ కూడా ఎయ్యాలి. కాకపోతే అల్లం పేస్ట్ అనేది నేను
అప్పుడప్పుడు ఎక్కువైతే ఒకేసారి అయితే ప్రిపేర్ చేసి అయితే పెట్టేసుకుంటానండి. ఈ మధ్య రీసెంట్‌గా 2, 3 డేస్ బ్యాక్ అనుకుంటా అయిపోయింది. ఇంకా అయిపోయినప్పుడు మళ్ళీ నాకు టైం ఉన్నప్పుడు వీలుని చూసుకొని మళ్ళీ అయితే ప్రిపేర్ చేసుకుంటాను. బల్క్ అమౌంట్‌లో ఒకేసారి ప్రిపేర్ చేసి అయితే పెట్టేసుకుంటాను. ఇంకా ఈ లోపైతే నేను అప్పుడప్పుడైతే కర్రీస్‌లో రోజైతే దంచైతే వేసేసుకుంటూ ఉన్నానండి. కానీ ఇప్పుడు అంత దంచే టైం కూడా లేదు కదా! అందుకని చెప్పేసి అదైతే స్కిప్ చేశాను. ఇంక మీ దగ్గర ఉన్నట్టయితే కాజు కూడా వేసేసుకొని అవి కూడా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. అవి అలా ఫ్రై అవుతున్నప్పుడు మనం ఈ లోపైతే ఆకు కూడా చల్లారిపోయింది కదా! దీన్నైతే డ్రైన్ అవుట్ చేసేసుకుందాము. అందులోనే మనం మిక్సీలో కొంచెం మనం కుక్ చేసుకున్నట్టు ఆకు ఏదైతే ఉందో అది మన కారానికి స్పైస్‌కి తగ్గట్టుగా మిర్చి అలాగే ఒక 4, 5 వెల్లుల్లి కూడా వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దీన్ని మెత్తటి పేస్ట్ లాగా చేసేసుకోండి. మిర్చి అనేది మనం ఇందులో పేస్ట్ చేసేటప్పుడే వేసేసుకోవచ్చు గ్రైండ్ చేసేటప్పుడు. లేదు అంటే మనం ఆనియన్స్ మగ్గిస్తున్నాం కదా! ఆ ప్లేస్‌లో కూడా వేసేసుకోవచ్చు. పిల్లలు అలా మిర్చి తగులుతూ ఉంటే తినడానికి ఇష్టపడరు కదా! స్పైసీగా ఉంటది కదా! ఇందులో వేసేస్తే కనిపించకుండా వెళ్ళిపోతుంది. తినేస్తారు. అందుకని చెప్పేసి నేను ఇందులోనే వేసేసి పేస్ట్ అయితే చేస్తున్నాను. ఇంకా అలా ఆనియన్స్ కూడా మగ్గిపోయిన తర్వాత ఈ పేస్ట్ ఏదైతే ఉందో అది ఒక్కసారి అయితే వేసేసి ఇంకంతా అయితే ఒకసారి మిక్స్ చేసేసుకొని మనం ఇందులో నుంచి ఆయిల్ కొంచెం పైకి తేలేంత వరకు అది దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలండి. చూసారా మీకు వీడియోలో ఈ కన్సిస్టెన్సీ ఇట్లా ఆయిల్ కొంచెం పైకి తేలుతుంది అనిపించినప్పుడు మాత్రమే మనం ఇందులో ఎసురు అనేది వేసేసుకోవాలి. మనం ఎంత క్వాంటిటీ అయితే చేస్తున్నామో దానికి డబుల్ క్వాంటిటీలో వాటర్ అనేది యాడ్ చేసేసుకొని ఇందులోనే కొంచెం ఫైనల్‌గా వచ్చేసి మనకు కొంచెం పుదీనా ఏసుకుంటే ఫ్లేవర్ అనేది బావుంటది. ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడే మనం కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. అంటే సాల్ట్ సరిపోయిందా లేదా అని టేస్ట్ చూసేసుకొని సాల్ట్ అయితే వేసేసుకోండి. ఇంకా ఈ సాల్ట్ కూడా మిక్స్ అయ్యేటట్టు ఈ వాటర్‌లో ఒక్కసారి తిప్పేసుకొని మనం లిడ్ గనుక క్లోజ్ చేసి ఈ వాటర్ ఇదంతా మళ్ళీ రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు అయితే మరిగించుకోవాలండి. ఇలా రోలింగ్ బాయిలింగ్ అయ్యి మరుగుతూ ఉన్నప్పుడు మనం ఆల్రెడీ నానబెట్టేసుకున్న రైస్ ఉంది కదా! ఆ రైస్‌ని కూడా అయితే ఇట్లా వాటర్‌ని డ్రైన్ అవుట్ చేసేసుకొని ఇంకా అందులో ఎసర్లు అయితే వేసేసుకోవడమే. ఇలా ఎసర్లో వేసేసుకున్న తర్వాత మళ్ళీ అంతా ఈ రైస్ అనేది అంతా ఒకసారి అయితే మిక్స్ చేసేసుకోవాలి. అలా మిక్స్ చేసిన తర్వాత మనం లిడ్ గనుక క్లోజ్ చేసేసి ఇంకా అంటే ఈ వాటర్‌ని డ్రైన్ అవుట్ పోయేంత వరకు మనం మంటనైతే హై ఫ్లేమ్‌లో పెట్టాలండి. నెక్స్ట్ వచ్చేసి ఆ వాటర్ అంతా డ్రైన్ అవుట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మంటని సిమ్‌లో అడ్జస్ట్ చేసేసుకొని ఇంకా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకున్నట్లయితే మనకి ఎంతో హెల్తీగా ఉండే, టేస్టీగా ఉండే పాలక్ రైస్ అనేది రెడీ అయిపోతుంది. ఆకుకూరలు కంపల్సరీగా వీక్లీ 2 టైమ్స్ అయినా తినాలండి. అది మన ఏ రూపంలో అయినా సరే, పప్పైనా సరే, ఇంకా ఈ మనకు మెయిన్‌గా వచ్చేసి ఈ పాలకూరలో ఎక్కువ మనకు ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుందండి. ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా ఈ పాలకూర అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఇలా రైస్ రెసిపీసే కాకుండా ఇంకా రిమైనింగ్ మనకి ఏదైనా సరే చపాతీలో చేసేసుకోవచ్చు. అంటే పాలక్ చపాతీ చేసుకోవచ్చు. మన దోస పిండి బ్యాటర్ నార్మల్ ఎప్పుడు వేసుకుంటాం కదా! దోస పిండి బ్యాటర్ అందులో అయినా సరే ఇట్లా పేస్ట్ చేసుకొని ఇందాక మనం ఏదైతే పేస్ట్ చేసామో ఆ పేస్ట్‌ని మిక్స్ చేసేసుకొని ఇడ్లీలో గాని, దోసలో గాని ఎలా అయినా సరే వీక్లీ 2 టైమ్స్ అయినా సరే పాలకూర అనే కాదు ఎనీ ఆకుకూరలు కంపల్సరీగా పిల్లలకైతే పెట్టాలండి. పిల్లలకైనా మనకైనా సరే. అది ఈలోపు అక్కడైతే కుక్ అవుతూ ఉంది కదా! ఇది కుక్ అయ్యేలోపు ఇంకా ఆఫ్టర్‌నూన్ లంచ్‌లోకి అయితే నేను ఇక్కడ దోసకాయ పచ్చడి అయితే చేస్తున్నానండి. అంటే నేను చెల్లె ఉంటాము. ఇంక ఈరోజు ఎందుకో నాకు దోసకాయ పచ్చడి వేడి వేడి అన్నంలో నెయ్యేసుకొని దోసకాయ పచ్చడి తినాలనిపించిందండి. అందుకని చెప్పేసి నేను ఎలాగో ఖాళీగా ఉన్నా కదా! అది కుక్ అయ్యేలోపు అని చెప్పేసి దోసకాయలైతే ఇక్కడ కట్ చేసి పెడుతున్నాను. నేను ఇప్పుడు లంచ్ బాక్సెస్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడైతే నేను వచ్చేలోపు అయితే చెల్లి అయితే ప్రిపేర్ చేస్తుంది. ఇంకా ఇది ఇంకా కట్ చేసి అయితే పక్కన పెట్టేసానండి. ఈలోపు అయితే చూద్దాము ఇంకా రైస్ ఎంతవరకు అయింది ఏందనేది. నాకైతే టైం అయిపోతుంది. చాలా ఫాస్ట్‌గా అయితే ఇంకా 11:30 కల్లా ఎళ్ళేసి ఇవ్వాలండి. చూడండి రైస్ కూడా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటినైతే బాక్స్‌లో ప్యాక్ చేసేసుకొని ఫాస్ట్‌గా వెళ్ళేసి ఇచ్చేసి రావాలి. మార్నింగ్ ఇస్తే నాకు ఇంకా పిల్లలు స్కూల్‌కెళ్ళిన తర్వాత నుంచి మేము బ్రేక్‌ఫాస్ట్ చేస్తే నాకు ఇంకెక్కువ పనేం ఉండదండి. చాలా ఫ్రీగానే ఉంటాను. ఈవినింగ్ పిల్లలు వచ్చే 4:00 వరకు అయితే చాలా ఫ్రీగానే ఉంటాను. ఇంక ఇలా పిల్లలు లంచ్ బాక్స్ ఇవ్వనప్పుడైతే నాకు ఇంకా డే మొత్తం అయితే ఇంక చేసి ఇచ్చేసి మళ్ళీ ముగ్గురు పిల్లలు కదా! ముగ్గురు 3 చోట్లకి ఒక్కొక్కరు ఒక్కో ప్లేస్‌లో ఇచ్చేసి రావడానికి కూడా నాకు చాలా టైం అయితే పడుతుంది. ఒక హాఫ్ అన్ అవర్ అట్లా అయితే ఎక్కువ పడుతుందండి. ఇంక మార్నింగ్ ఇస్తేనే నాకు బెస్ట్. కానీ ఇట్లా అప్పుడప్పుడు రేర్ సిట్యుయేషన్స్‌లో లెగవలేనప్పుడు ఇంకా అట్లాంటి సిట్యుయేషన్స్‌లో మాత్రమే ఇట్లా నేను మళ్ళీ ప్రిపేర్ చేసి 11:30 కల్లా ఇచ్చేస్తాను. అంటే 12:30కో అనుకుంటా. ఎగ్జాక్ట్‌గా అయితే నాకు కరెక్ట్‌గా గుర్తులేదు. ఇంకా ఆ టైంలో అయితే ఇచ్చేస్తారు. కాబట్టి మనం 11:30 కల్లా వాళ్ళకి గనక అక్కడ ఇచ్చేసినట్లయితే వాళ్ళైతే ఇచ్చేస్తారండి. ఇప్పుడు టైం వచ్చేసి 11:35 అవుతుంది. ఇంక నేను ఫాస్ట్‌గా ఒక 20 మినిట్స్‌లో అయితే వెళ్ళిపోవాలి. ఎళ్ళేసి పిల్లలకైతే బాక్స్ అయితే ఇచ్చేసి వచ్చేస్తానండి పిల్లలందరికీ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేనొచ్చేలోపే చెప్పాను కదా! చెల్లి అయితే ఇంక నేనొచ్చేలోపే ఇంకా అన్నం పెట్టేసేయమని చెప్పాను. అన్నం పెట్టేసి నెక్స్ట్ దోసకాయలు ఇందాక కట్ చేశాను కదా! అది చెల్లి అయితే దోసకాయ పచ్చడి అయితే చేసింది. ఇప్పుడు నేను చెల్లె కాబట్టి తినేస్తామండి. ఇంక నేను చెల్లె కాబట్టి తినేసాము. అంటే వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యేసుకొని అలా తింటే చాలా బావుంటది. ఇంకా మేము పచ్చడి ఒక్కటే చేసేసుకొని తినేసామండి. ఎందుకంటే మేము ఏదైనా సరే అడ్జస్ట్ అయిపోతామండి. అంటే ఈవినింగ్ టైంలో అంటే నైట్ టైంలో అయితే పిల్లలుంటారు. ఇంకా హస్బెండ్ అట్లా ఉన్నప్పుడు ఏవైనా సరే 2 కర్రీస్ చేయాల్సొస్తుంది. కాబట్టి మేమిద్దరమే ఏదున్నా సరే అడ్జస్ట్ అయిపోయి తినేస్తాము. ఇంక అట్లా మేమిద్దరం కూడా లంచ్ అయితే చేసేసామండి. లంచ్ చేసేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ పిల్లలొచ్చేలోపు చాలా రోజుల నుంచి అనుకుంటున్నా. ఇట్లా నేను అల్లం పేస్ట్ అని చెప్పాను కదా! అల్లం పేస్ట్ అయినా సరే, ఇలా కొబ్బరి పొడైనా సరే ఇట్లా ఒకేసారి బల్క్ అమౌంట్‌లో ప్రిపేర్ చేసుకుంటే ఒక 20
డేస్ 1 మంత్ అయితే నాకు స్టోర్ ఉంటుంది. అందుకని చెప్పేసి ఇది కూడా రీసెంట్‌గా అయిపోయింది. మనం బయట ఒక ప్యాకెట్ కొనుక్కొచ్చుకున్నట్టు అది 70 రూపీసో ఎంతో ఉంటుందండి. ఒక 3 డేస్ అట్లా ఏమో వస్తుంది. ఇంకా అందుకని చెప్పేసి నేను ఎక్కువ ఈ మధ్య 1 ఇయర్ నుంచి అయితే ఇట్లానే ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను. ఇలా కొబ్బరి తెచ్చుకొని ఒక 5 బౌల్స్ ఇట్లా ఉంటది కదా! గిన్నెల్లాగా ఇట్లా తెచ్చేసుకొని ఇట్లా ఒకేసారి ప్రిపేర్ చేసుకుంటే ఇది ఒక్కటి కాదండి, ఆల్ ఇన్ వన్ మనకు అన్నిట్లోకైతే చాలా ది బెస్ట్‌గా యూజ్ అవుతుంది. నేనెలా యూజ్ చేస్తానంటే ఎవ్రి ఫ్రై రెసిపీస్‌లోకైతే యూజ్ చేస్తూ ఉంటాను. అలాగే ఎప్పుడైనా మనకు టైం లేనప్పుడు, అంటే మనకెప్పుడైనా చట్నీస్ అట్లా చేసే టైం లేనప్పుడు దోసలు పైన స్ప్రెడ్ చేసేసుకొని గీతో కాల్చేసుకోవచ్చు. అలాగే వేడి వేడి ఇడ్లీలో కూడా నెయ్యి వేసుకొని తినేయొచ్చు, కారం వేసుకొని. అలాగే మనకి ఎప్పుడైనా కర్రీస్ చేసే టైం లేనప్పుడైనా సరే, అన్నంలో అయినా సరే డైరెక్ట్‌గా యేసుకొనైనా తినేయొచ్చండి. డైరెక్ట్‌గా అన్నంలో మామూలుగా గీ వేసుకొని కూడా అప్పుడప్పుడు ఇంక ఒక్క మనిషికి ఏం కర్రీ చేసుకుంటాంలే అని అనిపించినప్పుడు, నోటికి ఏదైనా కారంగా తినాలనిపించినప్పుడైనా సరే, మనం ఈ కారాన్ని అన్నంలో వేసుకొని కూడా డైరెక్ట్‌గా తినేయొచ్చు. ఇలా ఇన్ని రకాలుగా మనకి ఈ ఒక్క పొడి అనేది యూజ్ అవుతుందండి. ఇంకా అందుకని చెప్పేసి నేను ఇదైతే ఈరోజైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఎలాగో ఖాళీగా ఉన్నాను గదా అని చెప్పేసి. కాపోతే ఇవి ముక్కలు ముక్కలుగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేయడం అనేది చాలా టఫ్ అండి. చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్ ఇదైతే. ఇంకా అలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నటువంటి వీటిని స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టేసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత ఈ పీసెస్ ఏమైతే ఉన్నాయో ఇవి కొంచెం బ్రౌన్ కలర్‌కి వచ్చి ఇందులో నుంచి కొంచెం మనకు ఆయిల్ అనేది కొంచెం బయటకు వస్తున్నట్లు అనిపిస్తుంది. అంతవరకైతే మనం వీటిని కొంచెం ఫ్రై చేసేసుకోవాలండి. మీరు వీడియోలో చూస్తున్నారు కదా! ఇట్లా కొంచెం బ్రౌనిష్ కలర్‌లోకి వచ్చిన తర్వాత ఇందులో నుంచి కొంచెం ఆయిల్ అనేది మనకు బయటకు వస్తున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. అలా వచ్చేంత వరకు మనం ఫ్రై చేసేసుకొని దీన్ని ఒక ప్లేట్‌లో వేసేసుకొని ఫ్యాన్ కింద పెట్టుకొని చల్లార్చుకొనివ్వాలి. ఇలా చల్లార్చిన తర్వాత ఇందులోకి వెల్లుల్లి ఒక 10 అట్లా యేసుకోండి. ఎక్కువ వేసుకుంటే మరి ముద్దలాగా అయిపోతుంది మనం మిక్సీ పట్టేటప్పుడు. కాబట్టి ఒక 10 అయితే సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇట్లా స్పైసెస్ తగ్గట్టు ఇట్లా మిర్చి అనేది యేసుకోండి. ఈ మిర్చి కూడా మీరు తినే స్పైస్‌కి తగ్గట్లు. అలాగే కొన్ని కొన్ని మిర్చి అయితే కొంచెం ఘాటుగా ఉంటాయి. కొన్ని కొన్ని మరి చూడడానికి వైట్‌గా ఉంటాయి గదా! ఇప్పుడు నేను తీసుకున్నవి కూడా కొంచెం వైట్‌గా ఉన్నాయి. అందుకని చెప్పి నేను కొంచెం ఎక్కువైతే యాడ్ చేశానండి. ఇలా మనం తినే క్వాంటిటీని బట్టి, అంటే కొంతమంది స్పైస్ ఎక్కువ తింటారు. కొంతమంది స్పైస్ అనేది చాలా తక్కువ తింటారు గదా! అలా మీరు ఎంత స్పైస్ తింటారు అనే దాన్ని బట్టి, లేదు అనంటే ఆ మిర్చి ఉండే స్పైస్‌ని బట్టి కూడా మీరు చూసుకొని ఎంత ఎంత మిర్చి యేసుకుంటే సరిపోతుందనేది మిక్సీ పట్టేటప్పుడే మనకు అర్థమైపోతుంది. అలా చూసుకొని తీసుకొని ఇట్లా దీన్ని బ్యాచెస్ కింద అయితే మిక్సీ పట్టేసుకోండి. నేనైతే 2 టైమ్స్ అయితే పట్టానండి. నాకైతే సరిపోతుంది. ఈ పొడి అనేది మనకు ఆల్ ఇన్ వన్‌గా ది బెస్ట్‌గా అయితే యూజ్ అవుతుంది. ఈ ఒక్క పొడి ఉంటే చాలు మనకి ఇంట్లో, ఇది చెప్పాను కదా! ఏ బ్రేక్‌ఫాస్ట్‌లోకైనా అప్పుడప్పుడు మనం ఎంత బిజీగా ఉన్నా టైం లేనప్పుడైనా సరే చట్నీ చేయాల్సిన అవసరం లేదు. ఇడ్లీ, దోస దేంట్లోకైనా సరే తినేయొచ్చు. అన్నంలో తినేయొచ్చు. ఇంకా మెయిన్‌గా వచ్చేసి ఫ్రై రెసిపీస్‌లోకి తాలింపు వేసిన తర్వాత లాస్ట్‌లో దించేటప్పుడు ఒక్కసారి గనుక ఈ పొడి జల్లినట్లయితే అది కాకరకాయ ఫ్రై అయినా, ఆలు ఫ్రై అయినా, దొండకాయ ఫ్రై అయినా, ఏ ఫ్రై అయినా సరే అండి, ఇంకా మంచి టేస్ట్ అయితే వస్తుంది ఈ ఒక్క పొడి ప్రిపేర్ చేసి పెట్టేసుకోవడం వల్ల. ఓకే అండి. ఈ వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి అలానే ఛానెల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఐకాన్ ఆప్షన్ కూడా క్లిక్ చేయండి. మీరు అలా ఐకాన్ ఆప్షన్ క్లిక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండ్ అయితే అవుతుందండి. సో దట్ అప్పుడు నాకు ఇంకొంచెం మోటివేటింగ్ అయితే అనిపిస్తుంది. ప్లీజ్ వీడియో లైక్ చేసి అలానే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తా. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. ఓకే అండి. బాయ్.